ఎవరన్నా నా యూట్యూబ్ ఛానల్ వీడియో మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కండి. హైదరాబాద్ నగరంలో ఒక రాళ్ళగొట్టని ఒక మహానగరంగా రూపొందించిన రూపశిల్పి, నవ్యాంధ్ర రథసారథి, రేపటి భావితరాల భవిష్యత్తుకి ముందు చూపుతో ఆలోచించిన విజన్ ఉన్న నాయకుడు, జనగణ మంగళ దాయకుడు, సమయం తెలియని సేవకుడు, అలుపెరగని బాటసారి, రాజకీయ అపర చాణక్యుడు, రైతు బంధువు, హెరిటేజ్ సంస్థ వ్యవస్థాపకుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు, విజనరీ లీడర్కి కేర్ ఆఫ్ అడ్రస్, అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్, పేదల పెన్నిధి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్, బిజినెస్ పర్సన్, ఐటీ ఇండియన్ ఆఫ్ మిలీనియం, సైబరాబాద్ ఆర్కిటెక్చర్, హైదరాబాద్ మాదాపూర్లోని రాళ్ళగొట్టని ఐటీ హబ్గా తీర్చిదిద్ది హైటెక్ సిటీ నిర్మించి సైబర్ టవర్స్ తోటి తొలి అడుగు వేసిన రూపశిల్పి, తెలుగు రాష్ట్రాలు ఆంధ్ర తెలంగాణ గుండె చప్పుడు, తన జీవితం ప్రజాసేవకే ప్రాధాన్యం ఇచ్చిన ప్రజానాయకుడు, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 75వ వజ్రోత్సవ పుట్టినరోజు సందర్భంగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు. మన ప్రీతమ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏప్రిల్ 20, 1950న చిత్తూరు జిల్లా నారివరిపల్లిలోని ఒక సామాన్యమైన రైతు కుటుంబంలో నారా ఖర్జూర నాయుడు అమ్మయమ్మల గారుల దంపతుల తొలి సంతానంగా జన్మించారు. ఎస్వి యూనివర్సిటీలో BA, MA, PhD పూర్తి చేశారు. విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో చురుగ్గా ఉండి స్టూడెంట్ యూనియన్ లీడర్గా కూడా పనిచేశారు. 1978 మార్చి 15న తొలిసారిగా చంద్రగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం 2 సంవత్సరాలకి అంటే 1980 నుంచి 83 వరకు మన రాష్ట్రానికి సినిమాటోగ్రఫీ మంత్రిగా పనిచేశారు. 1981లో తెలుగు సినిమా లెజెండరీ యాక్టర్ అయిన ఎన్టీ రామారావు గారి కూతురైన భువనేశ్వరి గారితో వివాహం అయ్యింది. తొలుత కాంగ్రెస్ పార్టీ తరపున శాసనసభకి ఎన్నికైన ఆయన రెండోసారి 1983లో కాంగ్రెస్ పార్టీ తరపున చంద్రగిరి ఎమ్మెల్యేగా పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మీద ఓటమి చెందారు. అనంతరం ఎన్టీ రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరి ఒక సామాన్య కార్యకర్తగా జీవితాన్ని మొదలుపెట్టారు. 1989 నుంచి 2024 దాకా వరుసగా 8 సార్లు కుప్పం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. 1992లో హెరిటేజ్ సంస్థ స్థాపించి మహిళలు అన్ని రంగాల్లోనూ రావాలని ప్రోత్సహించడానికి ముందుగా వారి భార్యమణి నారా భువనేశ్వరి గారిని హెరిటేజ్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ చేశారు. 1984లో తెలుగుదేశం పార్టీకి మొదటి సంక్షోభం ఏర్పడినప్పుడు అప్పుడు ఎన్టీఆర్ గారు గుండె సర్జరీకి అమెరికా వెళ్ళారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు నాయకులు కార్యకర్తలందరినీ ఒకటి చేతాటి మీద నడిపారు. అప్పుడు 1 నెలలో తిరిగి ఎన్టీఆర్ గారి గవర్నమెంట్ నిలబడింది. 1994లో ఆర్థిక మరియు రెవెన్యూ శాఖ మంత్రిగా ఎన్టీఆర్ గారి క్యాబినెట్లో పనిచేశారు. 1995లో తెలుగుదేశం పార్టీ తప్పుదారి పడుతుంటే అది చూసి గమనించి పార్టీని తన చేతుల్లోకి తీసుకుని మొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సెప్టెంబర్ 1వ తారీఖున తెలుగుదేశం పార్టీ ఒక రాష్ట్ర ప్రాంతీయ పార్టీని జాతీయ పార్టీగా చేశారు. 1999లో రెండోసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. 2003 అలిపిరి బాంబ్ బ్లాస్ట్ జరిగి 16 అడుగుల ఎత్తులేసి కింద పడినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంతో గుండె ధైర్యంతో ఉండి మృత్యువుని జయించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి 10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా 2004 నుంచి 2014 వరకు పనిచేశారు. 2013లో వస్తున్న మీకోసం పాదయాత్ర చేపట్టి 2818 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. 2014లో నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అయ్యి అమరావతి రాజధాని చేశారు.
2019లో ఓటమి తర్వాత నాటి సైకో పాలనలో చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. అమాయక ప్రజలను వేధించారు, కార్యకర్తలను హింసించారు, తప్పుడు కేసులు పెట్టి ఎంతోమందిని చంపారు. అవన్నీ చూసి చలించిపోయి ఇదేంటని ప్రశ్నించారు. ఎన్ని అవమానాలు ఎదురైనా ఓర్పు సహనంతో ఉండి ఓర్చుకుని ముందుకి కదిలిన వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు. అసెంబ్లీ గౌరవ సభని కౌరవ సభగా మార్చిన నాటి పాలకుల్లో ఏ సంబంధం లేని చంద్రబాబు నాయుడు గారి ఇంటిలో ఆడవాళ్ళని అసభ్యంగా తిట్టడం వల్ల ఆయన అసెంబ్లీని బాయ్కట్ చేసి మళ్ళీ ముఖ్యమంత్రిగానే అడుగు పెడతానని సవాలు చేశారు. అప్పుడు నారా లోకేష్ గారిలో చైతన్యం నింపి యువగలం పాదయాత్రకి శ్రీకారం చుట్టారు. చెయ్యని తప్పుకి స్కిల్ డెవలప్మెంట్ కేసులో 53 రోజులు జైల్లో ఉన్నప్పుడు అప్పుడు మొత్తం ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ మద్దతు ఇచ్చారు. కక్ష సాధింపు అక్రమ కేసులతో నలిపోతున్న ఈ సైకో పాలన నుంచి ప్రజల్ని కాపాడడానికి 2014లో మాదిరిగా 2024లో కూడా పవన్ కళ్యాణ్ గారు వచ్చి పొత్తు పెట్టుకుందాం అని అనగానే దానికి స్వాగతించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సహకారంతో జనసేన, తెలుగుదేశం, బీజేపీ పొత్తుతోటి 2024 ఎన్నికల్లో 175కి 164 అసెంబ్లీ స్థానాలు, 25కి 21 పార్లమెంటు స్థానాలు సాధించి అఖండ విజయం సాధించింది. అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు. సూపర్ 6లో ఇచ్చిన హామీలు సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నారు. దీపం 2 పథకం కింద పెన్షన్ 3,000 నుంచి 4,000 చేశారు. విజన్ 2020 25 క్రితం ఆయన చెప్పినప్పుడు ఎవరికీ అర్థం కాలేదు. అది చూసి ఇప్పుడు ప్రతి ఒక్కరు ఆశ్చర్యపడుతున్నారు. స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా వాట్సాప్ గవర్నెన్స్ సేవలు తీసుకొచ్చారు. అదేవిధంగా P4 విధానాన్ని కూడా తీసుకొచ్చారు. భువనేశ్వరి గారు, లోకేష్ గారు, బ్రాహ్మణి గారు దివనాష్ తోటి కంటే కుటుంబ సభ్యుల కన్నా ఎక్కువ ప్రజలతోటే ప్రజాసేవలో గడుపుతున్నారు. అతను ఒక ఎకనామిక్ రిఫార్మర్. CBN గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. విజనరీ అంటే నారా చంద్రబాబు నాయుడు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు అంటే విజనరీ. దట్ ఈజ్ NCBN. మీరు స్థాపించిన విజన్ 2047 విజయం సాధించాలని ఆశిస్తూ, భవిష్యత్తులో మీరు ఉన్నంత శిఖరాలకి వెళ్ళాలని ఆశిస్తూ, భగవంతుడు మీకు ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ వన్స్ అగైన్ విష్ యూ ఏ హ్యాపీ 75 డైమండ్ జూబ్లీ బర్త్డే టు యూ సార్. Please subscribe my YouTube channel and press bell icon button. I will do more and more videos with that energy. Thanks for watching.